హలో పీపుల్ వాట్సాప్ ఎట్లున్నారు? మేమైతే సెట్ ఉన్నాం అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి వీఆర్ గోయింగ్ టు ఆస్క్ స్ట్రేంజర్స్ దట్ యాక్చువల్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది ఒక సర్వే లాగా చేయబోతున్నాం, ఒక పోల్ లాగా. చూద్దాం వీడియో ఎలా వస్తుందో. అసలు ఈ వీడియో క్రేజ్ ఉండబోతుంది చూడండి. యాక్చువల్లీ మన హైదరాబాద్ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో పీపుల్ ఏ పార్టీ ఇష్టపడుతున్నారు, ఏది వేస్తే మన జనరేషన్ బాగుపడుతుంది అనేది మనం పీపుల్ని అడిగి తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరంటే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో త్రూ అవుట్గా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో దాన్ని కామెంట్ చేయండి. మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా, లెట్స్ గో. ప్రజెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో ఏ పార్టీ మీరు గెలుస్తారు, మీరు గెస్ట్ చేస్తున్నారు? గెలిస్తే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ. కాంగ్రెస్ లేదు బీజేపీ. ఓకే, సో ప్రజెంట్ కాంగ్రెస్ పరిపాలిస్తుంది కదా, ఎలా మీరు హ్యాపీ ఉన్నారా పరిపాలనతో? హ్యాపీ అంటే అప్పుడు బీఆర్ఎస్ కన్నా ఇప్పుడు కొద్దిగా బెటర్ ఉంది అనుకో. ఇంకా మెరుగు కావాలి. ఈ కాళేశ్వరం దాని మీద విచారించి చర్యలు తీసుకొని అది ఒకవేళ రెడీ చేస్తే మళ్ళీ రైతుకి ఏమైనా నీళ్ళు వచ్చే అవకాశం ఇస్తే బాగుంటుంది కాంగ్రెస్. సో అవి ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఇవి ఎంపీ ఎలక్షన్స్ కదా. సో ఓవరాల్గా పరిపాలించబోతున్నారు కాబట్టి, సో ఈ పరిపాలనలో ఏ పార్టీ గెలిస్తే బెటర్ అంటారు? ఇప్పుడు ఎక్కువ ప్రజెంట్గా మనం గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది కాబట్టి ఎంపీగా మనం గెలిస్తే ఏమైనా తెచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఇంకా ఏది బెటర్మెంట్ చేస్తే బెటర్ అంటారు మన వాళ్ళు? ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు స్టూడెంట్స్ ఫ్రీ స్కీమ్ అంటే ఇవి ఉండకూడదు. ఇప్పుడు ఆటో లేడీస్కి పెట్టే ఫ్రీ ఇబ్బంది అవుతుంది, కానీ ఎట్లయినా ముంగల్ మేము నడిపించుకుంటాం, అది కాదు విషయం. అనేది ఈ ఫ్రీ స్కీమ్ కొంచెం తగ్గించుకొని ఏదైనా ఉంటే రైతు భరోసా మీద ముందు తీసుకెళ్తే బాగుంటుంది. ఓకే, సో ఈ కాంగ్రెస్ రావడం బెటర్ అయిందా మీకు? బెటర్ అయింది. ఓకే, నేనైతే కాంగ్రెస్ చేశాను, ఎందుకంటే ఒకసారి చేశాను టీఆర్ఎస్ కి, మళ్ళా అదే చేంజ్ అయితే కావాలని కోరుకుంటున్నారు కంపల్సరీ. చేంజ్ అంటే అప్పులు ఎక్కువ ఇచ్చింది కదా మనకు. అవును, ఎటు చూసినా కానీ అప్పులు తీసుకుంటే పెట్టుకుంటే పేరు తెచ్చుకుంటాం. నో ప్రాబ్లం బ్రో. రైట్, థ్యాంక్ యూ. నుంచి ఒక 2 minutes తీసుకోవచ్చా? ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆయన కూడా ఏంటి అది, ఇప్పుడు ఇంతకుముందు 10 ఏళ్ళు ఈయన పరిపాలించిండు బీజేపీ. ఇప్పుడు ఎవరికి వేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు ఈ మూడిట్లో? ఎవరికి అంటే మీరు ఏమనుకుంటారు, మీ ఉద్దేశం ఏముంది అన్నట్టు? ఏమనుకోలేదు నేను, ఆలోచిస్తాం. ఈ 10 ఏళ్ళు మంచిగా ఉండేనా మరి ఉండవటికి? ఎవరైనా మేము కష్టం చేస్తా, మాకు ₹1 మనం కష్టం చేసేదాకా రూపాయి రాదంటావు. అదే ఇదే శుద్ధి కూడా పెట్టారు మాట. మన పని చేసుకుంటేనే మనకు కడుపు పెడుతుంది. కరెక్ట్ మాట. వాళ్ళు మాటలు అంటే అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెడుకుంటే ఓడి చేస్తాను. కానీ దేశాన్ని పరిపాలించాలంటే ఒకరికి ఉండాలి కదా యోగ్యత. అది చేస్తాము ఇది చేస్తాము అందరు గెలిచినాక బ్రో ఆ టైంకి అసలు ఓటు వేస్తారా మీరు? మరి వేస్తాము, ఏటో ఏమా కానీ ఓటు కంపల్సరీ వేయాలి కదా, ఓనుకో ఒకటి వేయాలి తప్పదు. సరే, మంచిగా ఎవరైతే వర్త్ అనిపిస్తారో వాళ్ళకే వేయండి మరి. మేము కష్టపడుతున్నాం, లెటరింగ్ బస్ ఉంటుంది చూడు చేస్తున్నాం. ఓకే, కాంటాక్ట్ పెడతాం, లోన్ ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం, ఏమి ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ ఏమైనా అప్లై చేసుకురా మరి? చేసినాము, ఇంతవరకు ఏది రాలే. సరే, థ్యాంక్ యూ. అది ఎవరికి ఓటు వేసినా కానీ వేస్ట్, బీదలు కష్టపడే బతకాలి అని అంటున్నారు. చూద్దాం, ఇంకెవరైనా అడుగుదాం రండి. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఏ పార్టీ ఓటు వేయబోతున్నారు మీరు? ఓటర్ ఐడి లేదా నీకు? తీసుకోలేదా? అరే ఓటర్ ఐడి లేదా? సో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు, ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు మీరు? ఓకే, అంటే ప్రజెంట్ బీజేపీ పాలిస్తుంది కదా, మీరు హ్యాపీ ఉన్నారా? ఎవ్రీథింగ్ ఓకే. సో ఇంకా బెటర్మెంట్ ఏమన్నా చేస్తే బాగుండు అనుకుంటున్నారా బీజేపీ, లేదంటే వేరే పార్టీ వస్తే ఇంకా బెటర్ అవుతుందని ఫీల్ అవుతున్నాను? అది ఏ పార్టీ నుంచి ఉన్నా కానీ ఓకే. ఓకే, అంటే ఇప్పుడు మీకు అంటూ ఒకటి ఉంటుంది కదా, నేను ఈ పార్టీకి వేస్తే బెటర్. ఇప్పుడు మీరు బీజేపీతో హ్యాపీ ఉన్నా అన్నారు, బీజేపీకి వస్తారా? ఇంకా బెటర్మెంట్ కావాలంటే వేరే కాంగ్రెస్కి అయినా టీఆర్ఎస్కి? ఇంకా మీరేం డిసైడ్ అవ్వలేదు అంటున్నారు. ఇప్పుడు ఈ రేట్స్ అన్ని చాలా పెంచేసింది కదా బ్రదర్, మరి అది ఎట్లా అనిపించింది మీకు? గ్యాస్ అయినా కానీ, పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, వాటిది తగ్గిస్తే బెటర్ అని అనిపిస్తుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ అయిపోయింది మనకు వచ్చే శాలరీస్ కూడా తక్కువ అవడంతో. అవును,
అది వచ్చే గవర్నమెంట్ కొంచెం బెటర్ ఉండి మనకు మన మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో ఉంటే బెటర్ ఉన్నట్టు. రైట్, ఓకే. సో మన బ్రదర్ అయితే బీజేపీ పాలనతో అయితే హ్యాపీ ఉన్నాడు. సో ఇంకా చాలామందిని అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే మన కంట్రీ గురించి మనం బెటర్మెంట్ కోసం మనం ఓట్ వేసుకుంటే మనం గెలిపించుకుంటే మన పైన డిపెండ్ అయి ఉంది కాబట్టి సో వేరే వాళ్ళు అడిగి తెలుసుకుందాం. లేదండి పర్లేదు, ఇట్స్ ఎంపీ ఎలక్షన్ కదండి. సో ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి మనకు. ఓకే, అక్కడ ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లేదా మీరు ఇంట్రెస్టెడ్ సార్? లేదా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఒక్కసారి ఇట్లా ప్రజెంట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడే అంతే పెద్ద ఏం లేదు. మీకు అవగాహన ఎక్కువ ఉంటుంది అబ్బాయిల కంటే. ఎలక్షన్స్ चल रहे ना, एमपी इलेक्शंस, सबको कौन सा पार्टी को वोट करना चाहते हो? Like we have BJP, Congress and TRS. All are good. Everybody is good. Everybody is good. Yeah. Okay. So अभी BJP है ना, BJP like how you are feeling? So I feel that like whatever the manifesto has come from the Congress, I feel that it's close to what is required by the country today. So because really they are focusing on the youth, ladies, and maybe the backward. Though it is whether it is a talk or real, that will come to know eventually. But if you look at what Modi has done, he has also done fabulous job. Yeah. In terms of regularizing the whole whole country's Yes. the economy, or no more than economy, it is like principles and ethics of living that he has done very good. But I feel that the bourgeois tantra, earlier what I used to read in the history, that bourgeois means it is like like concentrated wealth within couple of people. Yeah. That was what we are seeing with this government, with the Okay. Modi government. Okay. So I would say that he is doing fabulous, Modi government, but he would have focused more on people, which is the bottom of the pyramid, which will be the strength, not Okay. focusing on couple of people, making them more wealthier day by day, which will actually break the economy eventually. So that is one part. So both sides are good, but I don't want to be a very politically, or because I really don't understand politics. But I feel that manifesto what Congress is giving, if it is real sense and they are coming up with that kind of commitment, I would see that definitely it is going to change the whole India's demography and economical sense, education system, Okay. and everything. Okay. Because wealth at the bottom is very much important today, Okay. not wealth at the top. All right. So this is the message for even for Modi government also, in case they want to correct it. Obviously they have a huge strength, but if they want to correct their strategies or focus on that area, probably it will be more beneficial for the people. All right, I got you. So to which party you are going to vote now? Like on 13th of this month, 13th, Monday. I am in Medchal area. Okay. So yeah. So which party you are asking? Oh my God, that's too secret. But yeah, I think Because see, you are happy with Modi government, right? last time I given to Modi government. Okay. This time I am. So you are expecting change now? I am expecting some change. Okay. So everybody is happy with Modi government, Yes. but everybody wants to change also. Change also. So change for good. Maybe the bottom of the pyramid, as I said, that he should have focused on real bottom of the pyramid, where the youth, the job. This way I am not seeing that. Yes. Because I would say that my personal life also got affected due to certain issue. That is why maybe the grievance. Correct. But I have corrected myself. I know that I cannot I can fight with the big people, but so business sense. Yeah. But I know 5 years or 7 years of my life, which I was focusing on certain business. Both the business are going to Adani and Ambani now. Correct. Yeah. Small scale, but it is going to them. So like. Right, sir. Nice talking to you. Thank you very much. Thank you. Thanks for your message. బీజేపీ ప్రభుత్వంతో చాలా హ్యాపీ ఉన్నారు. సో ఎవ్రీబడి మనం చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి సార్ కూడా సేమ్ చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తుండు. సో లెట్స్ సీ. ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా ఇండియాలో. సో 3 పార్టీలు ఉన్నాయి లీడింగ్లా మనకు ప్రస్తుతం మన రాష్ట్రం సంబంధించి. ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తారు. అంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలించింది కదా, ఇప్పుడు కొత్త ఎవరైనా వస్తే బాగుంటుంది అనుకుంటారు కదా.
అట్లా ఎమ్మెల్యే అయిపోయింది కదా, అవును డిక్లేర్ అయిపోయింది కదా రేవంత్ రెడ్డి గారిది. అవును, సెంటర్ లో బీజేపీ అంటే బెటర్. బీజేపీ ఉంటే బెటర్. సో ఈ 10 years మంచిగా అనిపించింది ఆయన పాలన, మోడీ గారి పాలన బెటర్. సో ఇప్పుడు మోడీ మళ్ళీ వస్తే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దేశ రక్షణ మెయిన్ ఇంపార్టెంట్. అవును, దేశ రక్షణ, ఎడ్యుకేషన్, హెల్త్, ఓకే అవి ఇప్పియాలి సెంట్రల్ నుంచి. ఓకే, సో ఇప్పటివరకు బాగానే ఉందంటారా? బెటర్. సో మళ్ళీ ఈరోజు ఇంత ఫ్రీడమ్ ఉన్నామంటే ఆయన ఉండడం వల్ల కూడా ఒకటి మోడీ గారు ఉండడం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో 3 పార్టీలు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఈ రాష్ట్రం సంబంధించింది. ఏది గెలుస్తుంది అనుకుంటారా? కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటారా? ఓకే, ఇంతకుముందు ఇప్పుడు 10 years నుంచి రాలే, ఇప్పుడు కూడా అదే డామినేటింగ్ ఉంది కదా, బీజేపీ వస్తుందేమో అంటారు జనాలు, మీరేమంటారు? చెప్పలేము. ఓకే, కాంగ్రెస్ వస్తే ఏం చేంజెస్ కావాలనుకుంటున్నారు? ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ కాంగ్రెస్? ఏ పార్టీ అన్నా చేసేది మాత్రం అదే. ఓకే, 5 years వీళ్ళు ఉన్నా అదే చేస్తారు, వాళ్ళు ఉన్నా అదే చేస్తారు. ఓకే, సింపుల్. సో ఈసారి కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు? మేబీ చేంజెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. ఓకే ఓకే, ఇప్పుడు బీజేపీ 10 years నుంచి చేస్తుంది, ఓకే, ఏం చేసిందని వాళ్ళ మించి ఏం చేస్తారు వీళ్ళు అనేది ఒక ఎక్స్పెక్టేషన్ అంతే. వీళ్ళు వచ్చి ఏమైనా కొత్తగా చేస్తారా, అదే మళ్ళా రొటీన్ సేమ్ అని చెప్పండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. No, MP elections is for India, right? So బీజేపీ గెలుస్తుంది. బీజేపీ అనుకుంటున్నారా? సో ఇంతకుముందు 10 years పాలించింది కదా సార్. పాలించలా కాంగ్రెస్ లో వర్తలేదు కదండి, వర్తబుల్ లీడర్ లేడు కాంగ్రెస్. ఓకే, సో మోడీ తప్ప వర్తబుల్ లీడర్ ప్రెసెంట్ ఎవరు లేరు ఇండియాకి. ఏదైనా సరైన లీడర్ వస్తే మారుతుంది, మార్చాలి అని ఉంది కానీ జనాలకు లీడర్ లేడు ప్రెసెంట్. సో మోడీ మళ్ళీ వస్తే ఏం చేంజెస్ కావాలనుకుంటున్నారు సార్? ఏమన్నా స్పెసిఫిక్గా జరిగే చేంజెస్ అంటే ఏమీ లేవండి. ఓకే, ఏదన్నా డబ్బు నాలుగు దోచిపెట్టడమే జరుగుతుంది, కానీ దాన్ని ఆపడానికి వేరే పార్టీ లేదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అదాని నేను షేర్ మార్కెట్లో 2020లో 2000 నుంచి ఉన్నా, అప్పుడు అలా అదాని అంటే కంపెనీ నాకు తెలియదు. ఇవాళ ఏసీ నెంబర్ 1. అంటే ఆ కంపెనీ దోచిపెట్టిందంతా మన సొమ్మే. ఓకే, అయినప్పటికీ మోదీకే ఛాన్స్ ఉంది ప్రజెంట్. సో వేరే వాళ్ళు లేక వర్తబుల్ లీడర్ లేడండి అది. ఒకవేళ ఇది బీఆర్ఎస్ పార్టీ వర్తబుల్ లీడర్ అని ఏదైనా అనిపించే ఛాన్సెస్ ఉన్నాయా? ఇండియా వాడి కంట్రోల్ చేసేటంత సత్తా లేదండి. ఓకే, ప్రస్తుతానికైతే మోడీ గారు అనుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. గైస్ చూసారు కదా, ఎన్నికలు అంటేనే వేడి అసలు ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడుతున్నారు. కొందరికి ఇష్టం ఉంది, కొందరికి ఇష్టం లేదు, కొందరు తిడుతున్నారు, కొందరు మంచిగా చెప్తున్నారు, కొందరు ప్రీవియస్ ప్రభుత్వంతో హ్యాపీ ఉన్నారు, కొందరు హ్యాపీ లేరు. చాలామంది చేంజెస్ కూడా కోరుకుంటున్నారు. ఏమంటే పాల్? అంతే యాక్చువల్లీ నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఎవరు వస్తారో తెలియదు, కానీ ఒక్కొక్కరు చెప్తున్నారు. మన దగ్గర మన బేసిక్గా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎలా అంటే ఒక 10 years ఒకరు పరిపాలించారు అంటే దాని తర్వాత అది షిఫ్ట్ అవ్వాల్సిందే ఇంకా యాక్చువల్లీ. కాకపోతే కొంతమంది కరెక్ట్గా పరిపాలించే లీడర్ లేడు అనే ఉద్దేశంలో మోడీకి అనే పాయింట్లో ఉన్నారు. ఎంత దోషిపెట్టినా మాకు మోడీ ఇంకా తప్పదు అనే పాయింట్లో ఇంకొకరు ఉన్నారు. సో చూడాలి. సో పార్టీలకు అతీతంగా మేమంటే న్యూట్రల్గా ఒక వీడియో చేద్దాము అనే ఉద్దేశంలో అయితే ఇది చేసినాము. సో మీరు కూడా మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి, ఎవరికి ఓటేస్తున్నారో చెప్పండి. సో ఓటు మాత్రం ఖచ్చితంగా వేయండి వెళ్ళి. సో ఓటు వేయడం ఇంతకీ నువ్వే పార్టీకి ఇస్తుంది ఇది సీక్రెట్. అప్పుడు నువ్వు వేరే వాళ్ళకి అడుగుతావు, నువ్వు చెప్పాలి కంపల్సరీ. నువ్వు హ్యాపీ ఉన్నా ప్రీవియస్ ప్రభుత్వం? నేను ప్రీవియస్ ప్రభుత్వంతో హ్యాపీగానే ఉన్నా. యాజ్ ఆఫ్ నో నిజంగా చెప్పాలంటే నాకు పర్సనల్గా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇష్టం నాకు. అండ్ మన కేటీఆర్ సార్ ఇష్టం ఏంటంటే ఒకవేళ లైఫ్లోకి ఒకవేళ వస్తే అది అక్కడికి వెళ్ళాలని ఉంది. ఇట్స్ అప్ టు చూద్దాం, ఇక జనాలు నిర్ణయించారు కాబట్టి చెప్పలేము. దాట్స్ అ డిఫరెంట్ ఒపీనియన్ నాదైతే. సో చలో గైస్, మీరు కూడా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, చూసి ఓటేయండి. డబ్బుకి దేనికి ఆశపడకుండా అందరం కలిసి మంచి నాయకుడిని ఓటేసి గెలిపిద్దామని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ తప్పకుండా చేయండి. సో ఓట్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్, బెటర్ ఇండియా. జై హింద్. జై హింద్. బాయ్.